చాలా బీద కుటుంబం నుంచి వచ్చింది ఒక మహిళ. పెళ్ళైపోయింది. పిల్లలు పుట్టేసారు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి మనవడు కూడా పుట్టేసాడు. ఆ సమయంలో తను ఒక పెద్ద పాపులర్ సెలబ్రిటీగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వడిసెల్లూరు గ్రామానికి చెందిన ఈ అమ్మాయి పేరు బేబీ. అయితే చాలా కూలి పనులు చేసుకుంటూ అక్కడ తన సేద తీర్చుకోవటానికి కొన్ని పాటలు పాడుతూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళందరూ వినటం, నీ గొంతు బావుంది అనటం, అంతా వెళ్ళిపోవటం. అంతేగాని తనలో ఉన్న నిజమైన ప్రతిభని ఎవరు గుర్తించిన వాళ్ళు లేరు. ఇకపోతే తను కూలి పనుల తర్వాత జీడి పిక్కల ఫ్యాక్టరీలో పనిచేసేది. అక్కడ కూడా సేమ్ తంతు. పక్కన ఉన్న ఎవరికైనా సరే తన గొంతుతో పాటలు వినిపిస్తూ ఉండేది. అలా ఒకానొక సమయంలో తన పాట వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లోకి ఎక్కిన ఆమె పాటని దాదాపుగా 7,00,000 మంది చూశారు. అయితే అలాగా ఫేస్‌బుక్‌లో విన్న ఏఆర్ రెహమాన్ అన్నోన్ ఎనానమస్ బ్యూటిఫుల్ వాయిస్ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అంతే. వెంటనే మొత్తం సినీ ప్రపంచం అంతా ఒక్కసారి ఈ బేబీ కేస్ చూసింది. ఎవరు ఈ బేబీ? అంటూ అందరూ కూడా తినని పిలిచి మరీ పాటలు పాడించుకుని తమ వంతు సహాయం చేస్తూ ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కూడా ఇస్తున్నారు. దీనికి తోడు సాధనకి అలాగే ఇతరితర ఖర్చులకి కూడా చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి తనకి అభినందన రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే బేబీది చాలా బీద కుటుంబం. అయితే కూలి పని చేస్తే గానీ తన పొట్ట గడవదు. అలాగే తన భర్త, తను ఇద్దరూ కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కూలి పని చేసే సమయంలో తనకి విపరీతమైన అలసట రావటం, ఆ అలసట సమయంలో తనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుడు తనకిచ్చిన గాత్రాన్ని వాడుకొని మంచి మంచి పాటలు పాడటం, కూని రాగాలు తీయటం చేసేది. అయితే ఒకానొక సమయంలో కూలి పనులు చేయలేని బేబీ ఏ పనులు చేయాలా, పొద్దు ఎలా గడవాలా అనుకునే సమయానికి తనకి జీడిపిక్కల ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. ఇక అంతే. తన ఆనందం రెట్టింపు అవటమే కాదు, ఇక పాటలు పాడుకుంటూ అలాగే ఫ్యాక్టరీలో రేయనక పగలనక పనిచేస్తుండేది. ఇక ఇప్పుడు పాటల గురించి కూడా తను ఎంతో చక్కగా పాట పాడుతుంది. అయితే ఒక్క ముక్క కూడా చదువురాని బేబీకి పాటలు ఎలా వచ్చాయి అనే విషయానికి వస్తే తను రేడియోల్లోనూ, టీవీల్లోనూ విని ఒక్కసారి పట్టేసేది. ఒక 2, 3 సార్లు మనసు పెట్టి వింటే చాలు. బేబీకి ఆ పాట అనర్గళంగా రావటమే కాదు, దానిలో గమకాలు ఎన్నున్నాయి, రాగాలు ఎన్నున్నాయి అనే విషయాన్ని ఇట్టే పసిగట్టేస్తుంది. అంతేకాకుండా ఈమెది చాలా పూరు ఇల్లు. అయితే కేవలం ఒకే ఒక గదిలో ఉంటున్న బేబీకి ఇవన్నీ కూడా తన ఎంతో పట్టుదలతో, కృషితో చేస్తూ ఉండేది. అంతేకాకుండా ఒక సెకండ్ హ్యాండ్ టీవీ కొనుక్కొని దానిలోనే పాటలు వింటూ, రేడియో కొనుక్కొని దానిలోనే పాటలు వింటూ తన వంతు కృషి తను చేస్తూ వచ్చింది. మరి విన్నారుగా ఫ్రెండ్స్, ప్రతిభ అనేది ఎవరి అబ్బ సొత్తు కాదు అని మరొక్కసారి ఈ ఈ మట్టిలో మాణిక్యం రుజువు చేసింది. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.